హలో గాయ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్జామ్ రాసేసి వచ్చేసిన తర్వాత నేతి బీరకాయ కర్రీ చేస్తున్నాం. మా ఇంట్లో అప్పటికప్పుడు అనుకొని చేయాలనుకున్నాము. ఇప్పుడు దానికి పీల్ ఆఫ్ చేస్తున్నా. పీల్ ఆఫ్కే చాలా దండిగా వేస్టేజ్ వస్తుంది దీనికి. ఇప్పుడు కట్ చేసేద్దాం. నేనైతే చాలా నీట్గా తీస్తాను. మా డాడీ కొంచెం అటు ఇటు తీస్తాడు, అందుకే నేనే తీసుకొని తీస్తాను. అది కట్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్లో వేయాలి, నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈరోజు మాకు తెలుగు ఎగ్జామ్ ఉండే. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇది నా ఎగ్జామ్ అవుట్ఫిట్. ఇప్పుడు అవి కట్ చేసేస్తున్నా, చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసేసి, పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా అట్లా కట్ చేయాలి. కట్ చేసేసిన తర్వాత దాంట్లో వేయాలి. నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వంట చేసేసిన, అయిపోయింది. కట్ ఆఫ్ చేసేసిన స్టవ్. దాని తర్వాత ఇప్పుడు ఇంకా నా నెక్స్ట్ పనులు చూసుకోవాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్ వేద్దాం అనుకుంటున్నా. వాషింగ్ మిషన్ వేసేసి ఇప్పుడు దాని తర్వాత ఇంకా సెట్టింగ్స్ పెట్టేసుకోవాలి. సెట్టింగ్స్లో డైలీ వాష్ పెట్టేసి మొత్తం 1 అవర్ 30 సెకండ్స్ ఉంటుంది. పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లో వేరే పనులు. అక్కడ మా డాడీ కూర్చొని ఉన్నాడు. వెనకలో ఏముందో చెప్పుకోండి, చూద్దాం. ఇంకా ఈ బ్రూమింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్, ఎండాకాలం కదా, ముందే డీహైడ్రేషన్ కాకముందే మనం వాటర్ ఫుల్గా తీసుకోవాలి. మనం రోజుకి ఎంత వాటర్ తాగితే అంత మంచిది. వాటర్ తాగేసిన తర్వాత ఇంకా విజిల్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది. కర్రీ రెడీ అయింది. ఇంకా వేడి వేడిగా బీరకాయ కర్రీ రెడీ అయిన తర్వాత ఇంకా అన్నీ తినడానికి తెచ్చిపెట్టుకొని ఇంకా తినేస్తున్నాం అన్నమాట. ఇందాక కర్రీ తెచ్చిన, ఇప్పుడు రైస్ తెచ్చినాం. ఇప్పుడు రైస్ తెచ్చిన తర్వాత ఇంకా నాకు తెలియదు మా మమ్మీ వీడియో తీస్తుందని, సడన్గా ఇంకా ఉరికినా, ఇంకా తెద్దాం తొందర ఆకలి అవుతుందని ఇంక వడ్డిచ్చేసిన. మా డాడీ మిక్చర్ వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఇంకా అన్నం వడ్డిచ్చేసి 4 మెంబర్స్కి తర్వాత ఇంకా తినేయడమే. వేడి వేడి కర్రీ విత్ రైస్, వైట్ రైస్. మీకు దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఈ కర్రీ అయిపోయింది, ఇంకా తినేస్తున్నాం. చాలా కాలుతుంది అసలుకి, అదైతే ఎంత వేడిగా ఉంది అసలుకి. నేనైతే ఎప్పుడు ఇలానే మొక్కి తింటానన్నమాట, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇంకా అలా మొక్కి తినేస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.